భారతీయ ఆటోమొబైల్ చరిత్రలో సామాన్యుడి కారుగా గుర్తింపు పొందిన టాటా నానో ఇప్పుడు ఎలక్ట్రిక్ రూపంలో తిరిగి రాబోతోందా అంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని టాటా మోటార్స్ ఈ కారును అతి తక్కువ ధరకే అందించనుందని వార్తలొస్తున్నాయి. 3,60,000 రూపాయలకే టాటా నానో ఎలక్ట్రిక్ సామాన్యుడి కారు మళ్లీ రికార్డులు సృష్టిస్తుందా? వాల్ హార్ట్ కథనం ప్రకారం బడ్జెట్ ధరలో ఎలక్ట్రిక్ కారు కోసం చూస్తోన్న వారికి ఇది శుభవార్త కావచ్చు. ఈ కారు ధర సుమారు 3 లక్షల నుంచి ప్రారంభం కావచ్చని అంచనా వేస్తున్నారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 220 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని సమాచారం. కేవలం 25,000 రూపాయల డౌన్ పేమెంట్తో ఈ కారును ఇంటికి తీసుకెళ్లొచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ కారులో 18 kWh నుంచి 24 kWh సామర్థ్యం గల బ్యాటరీని ఉపయోగించే అవకాశం ఉంది. ఇక సిటీ ట్రాఫిక్ పరిస్థితులలో ఏసీ వినియోగంతో కూడా 160 నుంచి 190 కిలోమీటర్ల రియల్ రేంజ్ లభించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. గరిష్ట వేగం గంటకు 90 నుంచి 105 కిలోమీటర్ల వరకు ఉండొచ్చు. సాధారణ 15A హోమ్ సాకెట్తో 6 నుంచి 8 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. సిటీ డ్రైవింగ్ కు అనుకూలంగా కాంపాక్ట్ డిజైన్తో ఇది రానుంది. 4 సీట్ల సామర్థ్యంతో పాటు డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటి కనీస భద్రతా ప్రమాణాలు ఇందులో ఉంటాయని అంచనా. పవర్ విండోస్, డిజిటల్ స్పీడోమీటర్, బేసిక్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఆన్ రోడ్ ధర 3,60,000 రూపాయలైతే 25,000 రూపాయల డౌన్ పేమెంట్ కడితే మిగిలిన మొత్తానికి 5 ఏళ్ల లోన్పై నెలకు సుమారు 6,800 నుంచి 7,200 వరకు ఈఎంఐ పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక కిలోమీటర్కు రన్నింగ్ కాస్ట్ కేవలం 80 పైసల నుండి ₹1.10 వరకు ఉండొచ్చు. అయితే ఇవన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆన్లైన్ నివేదికల ద్వారా వైరల్ అవుతోన్న వివరాలు మాత్రమే. టాటా మోటార్స్ నుంచి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కొనుగోలుదారులు అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.